నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. ఖచ్చితంగా కాదనిపిస్తుంది కేదార్. యువరాజ్ హైటెక్ కలర్ ఉన్నాడు కానీ ఆ షూ పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వలేదు. రింగ్ కూడా సగమే పట్టింది. అది యువరాజో కాదో కనుక్కోవాలంటే మనం బాడీని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఎలాగోలా హాస్పిటల్ కి వెళ్ళి మనం బాడీని చూడాలి. అంబులెన్స్ వస్తుందా? వస్తుంది సార్. నిషిక నిషిక ఏడోకు. యువరాజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడమ్మా. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో నీ కాపురం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది. ఏం పాపం చేశావని ఆ దేవుడు నీ 5వ తనాన్ని తీసుకెళ్లిపోయాడు. నా అల్లుడిని అన్యాయంగా చంపేశారు. మొహం ఏ మాత్రం గుర్తుపట్టకుండా చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారమ్మా. అంత క్రూరంగా చంపేంత తప్పు యువరాజు ఏం చేశాడో కూడా అర్థం కావట్లేదు. ఆ జేడి మనిషి అయితే కదన్నయ్య, కారణం ఉంటేనే చంపడానికి. యువరాజు మీద ఎందుకు పగ పెంచుకుందో తెలియడం లేదు కానీ తప్పుడు కేసులు పెట్టి మరీ అరెస్ట్ చేసి చంపేసింది. నా కొడుక్కి చావులో కూడా ప్రశాంతత లేకుండా చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు. అందరూ కలిసి నా కొడుకుని నాకు కాకుండా చేశారు. దాత్రి, ఆ బాడీ యువరాజ్ దయ ఉండకపోవచ్చని చెప్దామా? వద్దు కేదార్, కన్ఫర్మ్ చేసుకునే వరకు ఎవరికి ఏం చెప్పొద్దు. అనవసరంగా ఆశలు పెంచి తనని ఇంకా బాధ పెట్టిన వాళ్ళమవుతాం. అన్ని తూర్లు యువరాజుని ఏడిపించుకురమ్మని బతిమలాడాను. ఏడిపించుంటే నా కొడుక్కిట్టాంటి పరిస్థితి వచ్చిండేదా? నేను ట్రై చేశాను పిన్ని. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యువరాజ్ చావుకి బాధ్యత మాత్రం నువ్వే వద్దు. నువ్వు వెళ్ళి తన పెళ్లి పనుల్లో మునిగిపోయి యువరాజ్ గురించి పట్టించుకోలేదు. ఇదే నిజం. అంతా బాగున్నప్పుడు అందరి కష్టమని, బాలైనప్పుడు ఒక్కరి తప్పే అనడం చాలా తప్పు నిషి. అక్క యువరాజ్ కోసం ఎంత కష్టపడిందో, ఎవరెవరితో మాట్లాడిందో, ఏమేం చేసిందో చూసాక కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నిషి. పైగా వదినా చూడు, నీకు నాకు ఏ సంబంధం లేదు కాబట్టి నిన్ను నేను ఏమి అనడం లేదు. మధ్యలో వస్తే మర్యాదగా ఉండదు. నీ వల్ల నా కూతురు ఇవాళ భర్తను పోగొట్టుకుని పుట్టెడు బాధలో ఉంటే మళ్ళీ నోరెత్తడానికి నీకెంత ధైర్యమే? ఎంత పెద్ద పాపం చేసినా 7 ఏళ్లకే శని వదిలిపోతుంది అంటారు. మేమేం పాపం చేశామనే 20 ఏళ్లుగా మాకు శనిలా దాపరించావు. మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేశారు. నా కూతురు కాపురంలో చిచ్చులు పెట్టారు. ఆఖరికి నా అల్లుణ్ణి చంపి నా కూతుర్ని విధవం చేశారు. కౌశికి, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను దాన్ని నెత్తిన పెట్టుకోవద్దు అని? విన్నావన్నమాట? దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు. నేను మీకు ఏం చేశానే? నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. మీ వల్లనే యువరాజ్ చనిపోయాడు. నా యువరాజ్ చావుకి కారణం మాత్రం మీరే. ఎవరు చేసినా తప్పటడుగు ఎవరు వేసున్నా శిక్ష పడుండది. మాకు కోల్పోయి ఉండది. మేము అన్యాయం అయిపోయి ఉండది. నా కొడుకే కదా. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఈ రోజు ఇలా జరగాలని కలలో కనలేదు. అయినా యువరాజ్ ని చంపే మనల్ని చీకట్లోకి నెట్టేసింది. ఆ చేడి కాకి డ్రెస్ ఒంటి మీదుందన్న పొగరుతో ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అన్న ధీమాతో నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఆ జేడిని వదిలిపెట్టను. నా తమ్ముడిని టచ్ చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యేలా చేస్తాను. కేదార్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం కౌశిక్, ఆగమ్మా. ఏమైంది బాబాయ్? ఒకసారి మళ్ళీ కాల్ చేయమ్మా. నువ్వు కాల్ చేస్తుంటే ఇక్కడే ఎక్కడో వైబ్రేట్ అవుతుంది కౌశికి. వైబ్రేషనా? మాకేం వినిపించలేదు బాబాయ్. మీరు చెప్పాక నాకు కూడా వినిపిస్తుంది బాబాయ్. ఇక్కడే ఎక్కడో వస్తుంది బాబాయ్. కౌశికి జేడీకి ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది? నాదా? అదేం లేదు బాబాయ్. ఆగండి, మళ్ళీ చేస్తాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది జగదాత్రి ఫోన్ కదా? అవును దినా, నాదే. కస్టమర్ కేర్ కాల్ బాబాయ్. కస్టమర్ కేర్ వాళ్ళు చేస్తూ ఉంటారని ఫోన్ వైబ్రేషన్ లో పెట్టాను దినా. ఆ జేడీ కావాలనే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బాబాయ్. కానీ ఆ జేడీని మాత్రం వదలు. దాత్రి, అక్క ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ నుంచి కాల్ ఎలా వచ్చింది దాత్రి? వదిన నెంబర్ ని కస్టమర్ కేర్ నెంబర్ గా సేవ్ చేశాను. చియర్స్. బాయ్. వద్దు బాయ్. గుడ్ బాయ్. ఏంటి యువరాజ్, నిజంగా నిన్ను చంపేస్తా అనుకున్నావా? చెప్పాను కదా నువ్వు నా ప్రాణమని. అసలు ఏం చేస్తున్నారు బాయ్? ఆ జేడీ నుంచి నిన్ను కాపాడుతున్న యువరాజ్ వీడచ్చ నీలానే ఉంటాడు. నీ వెయిట్, నీ హైట్, నీ కలర్, ఆ మొహం ఒక్కటి లేకుంటే వాడు నువ్వని చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. ఇప్పుడు ఈ శవాన్ని మొహం తెలియకుండా చేసి ఊరవతల పారేస్తాం. మనమే పోలీసులకి, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పోలీసులు ఇప్పుడే ఇక్కడికి వచ్చినట్టు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని నిన్న జైలు నుంచి కనిపించకుండా పోయిన యువరాజ్ దిగా గుర్తించడం జరిగింది. ఈ బాడీ నీదే అని నమ్మిస్తాం.
నేను చంపింది ఆ జేడీఏ అని క్రియేట్ చేస్తాం. కాకి డ్రెస్ ఒంటి మీదుందన్న పొగరుతో ఏం చేసినా అడిగే వాళ్ళు లేరు అన్న ధీమాతో నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపేసింది. జేడీని వదిలిపెట్టను. నేను చెప్పినట్టు అన్ని తెచ్చావా? తెచ్చాను బాయ్. ఈ డ్రెస్, ఉంగరాలు, ఆ చైన్ దేవాకి ఇచ్చేసి. దేవా గుర్తుంది కదా? గుర్తుంది బాయ్. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేయండి. ఓకే బాయ్. రేయ్ బాడీని తీసుకురండి. నీ ఫ్యామిలీని డిపార్ట్మెంట్ అందరూ ఆ జేడీని చంపేసిందని నమ్మించేశాం. ఇప్పుడు ఇక నువ్వు నీ వైఫ్ తో కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు చెప్పు, నీ వైఫ్ కి నువ్వు బ్రతికే ఉన్నావని. థ్యాంక్ యూ. హలో అమ్మాడి. అమ్మాడి ఎవరు మాట్లాడేది? నిన్ను అమ్మాడి అని నేను కాకుండా ఇంకెవరు పిలుస్తారు? నేను యువరాజుని. కాదు, నువ్వు యువరాజువి కాదు. ఎవరు నువ్వు? యువరాజ్ గొంతుతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిషి, నిజంగా నేను యువరాజుని. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. అదంతా ఒట్టి డ్రామా. అంటే నిజంగా నువ్వు బతికే ఉన్నావా యువరాజ్? బతికే ఉన్నాను నిషి. మరి ఇందాక నేను చూసిన బాడీ ఎవరిది? అదొక అనాథ శవం. పోలీసుల్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి నా ఫ్రెండ్స్ తో వేసిన ప్లాన్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? పోలీసులు నా మీద కక్ష పెట్టేసుకున్నారు నిషి. నేను దొరికితే ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉంది. నేను బతకాలంటే నాకు ఇది తప్ప వేరే మార్గం కనిపించలేదు. మరి నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించావు. ఇప్పుడు ఇంటికి ఎలా వస్తావు? నేను రా. నువ్వే నాతో పాటు దుబాయ్కి వస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా నువ్వు రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు. నేను అక్కడంతా సెట్ చేస్తాను. నువ్వు వచ్చి కొత్త పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు. సరే, నేను రేపు పొద్దున్నే వెళ్తాను. నిషి, నేను బతికే ఉన్న విషయం అమ్మకి బాబాయ్కి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకో. సరే యువరాజ్. రేపు పాస్పోర్ట్ ఆఫీస్ లో పని అయ్యాక ఇదే నెంబర్కి కాల్ చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మాడి, ఐ మిస్ యూ. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చిన్నమావికి చెప్పాలి. థ్యాంక్స్ బాయ్. నువ్వు ఆ ఫోన్ వాడు. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నువ్వు ఊరు చివరన మన గెస్ట్ హౌస్ కి వెళ్ళిపో. సరే బాయ్. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి, రండి. నా కొడుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా నేను ఎక్కడికి రావాలమ్మే? మాట్లాడాలి, ప్లీజ్ అత్తయ్య, రండి రండి. మీరు కూడా రండి. ఏదో జరుగుతుంది కేదార్. గదిలోకి వెళ్ళొచ్చాక నిషికాలో మార్పును గమనించావా? నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో.